హాయ్ హలో నమస్తే. నేను మీ సహోదరుడు. ఈరోజు మనం కేపీహెచ్పిలో గల వేణుగోపాల స్వామి దేవాలయానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా. నాకు ఒక డౌట్ అండి, ఏంటి అంటే వేణుగోపాల స్వామిని శ్రీకృష్ణుని అవతారంగా ఎందుకు పిలుస్తారు అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు. ఈ టెంపుల్ మనకి నెక్సెస్ మాల్ పక్కన ఒక కొండ పైన మనకి కనిపించడం జరుగుతుందండి. చాలా పీస్ఫుల్ ఏరియా ఇది. ఇక్కడ చూడండి, ఒక రాయి పైన 3 నామాలు, మరో రాయి పైన శ్రీకృష్ణుని పిక్చర్ అయితే మనకు కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ 3 నామాలు, దాని పక్కన చక్రం సింబల్, ఇంకొక సింబల్ అనేది వేయడం జరిగింది. సో మెట్ల పైన చాలా వరకు మనం ముగ్గులను అయితే చూడవచ్చండి. ఇక్కడ నుంచి పైనకి మనం వెళ్తే వేణుగోపాల స్వామి దేవాలయం అనేది మనకు కనబడుతుంది. ఈ పక్కన లాన్ కూడా, ఈ ఏరియా కూడా చాలా బాగుందండి. విశ్రాంతి తీసుకోవడానికైనా, లేదంటే అక్కడ కూర్చొని అలా సేద తీరడానికైనా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. సో ఎవరైనా ఫ్రీ టైంలో వచ్చి ఇక్కడ ఒక గంట సేపు స్పెండ్ చేయవచ్చు టైం అనేది. చూడండి, స్టార్టింగ్లో మనకి వేణుగోపాల స్వామి వీణ వాయిస్తున్న ఒక సింబల్ అయితే కనిపించింది. ఇక్కడ మనకి ట్యాప్స్ అనేది ప్రొవైడ్ చేశారండి, వాషింగ్ కోసమైనా కూడా. అండ్ చూడండి, ఇక్కడ దీపారాధన కోసం స్టాండ్స్ అనేది బిగించడం జరిగింది. చూడండి, గజస్తంభం, ఇంత పెద్ద గజస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. వ్యూ అనేది చాలా బాగుందండి సన్సెట్లో ఇక్కడైతే. సో మనకి వాష్ బేషన్స్ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది టికెట్ కౌంటర్ అండి. మనం ఏదైనా అర్చన కానీ ఏదైనా చేసుకుంటే అక్కడ టికెట్ తీసుకునే కౌంటర్ అండి. చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం. చూడండి, లోపల ఆలయంలో ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ఒక్కసారి. నేను వీడియో తీయడానికి ట్రై చేస్తుంటే పంతులు గారు నా మీద సీరియస్ అయ్యారండి. మీరు చూడండి విగ్రహం లోపల ఎలాగో ఉందో. మొత్తానికైతే వీడియో ఎలాగోలా తీశానమాట. ఇక్కడ మనం ఒక యాగశాల కూడా చూడొచ్చండి. యాగాలు, యజ్ఞాలు జరుగుతాయి కదా టెంపుల్స్లో. ఆ సెట్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చండి. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఏరియా మొత్తం. ఇక్కడ వేణుగోపాల స్వామి దేవాలయంలో గోశాల కూడా వీరు ఏర్పాటు చేశారండి. గోవులకి మనం ఆహారం అలా చేయవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ ఆవులని. ఈ టెంపుల్ పక్కనే అయితే మనం ఒక హనుమాన్ టెంపుల్ని కూడా చూడొచ్చండి.
దర్శనం అయిపోయిన తర్వాత బయట వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ నుంచి చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.